హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏజెస్ హోమియోపతి తెలుగు. అప్ టు 132 అఫోరిజం వరకు డ్రగ్ ప్రూవింగ్ సిరీస్లో డిస్కస్ చేసుకున్నాము. ఇప్పుడు 133 అఫోరిజం నుంచి చూద్దాము. ఇక్కడ మొడాలిటీస్ ఎలా మనము నోట్ చేసుకోవాలి, పిక్యూలియర్ మొడాలిటీస్ని ఎలా అబ్స్ట్రాక్ట్ చేయాలి ప్రూవర్ నుంచి అనేవి ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మనకు ప్రతి ఒక్క మెడిసిన్లో మొడాలిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. పేషెంట్లో కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మొడాలిటీస్లో కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఎక్కువ అగ్రవేషన్ మొడాలిటీసే మనకు దొరుకుతాయి దాన్ అమలోరేషన్, ఎందుకంటే అది ఎక్కువ బాదరింగ్ కాబట్టి. సో 133 అఫోరిజం. On experiencing any particular sensation from the medicine, it is useful indeed necessary in order to determine the exact character of the symptom to assume various position. మనం ప్రూవింగ్ చేసాము సిమ్టమ్స్ వచ్చాయి అంటే, సిమ్టమ్స్ వచ్చాయి అనే దానికంటే సిమ్టమ్స్ యొక్క ఎగ్జాక్ట్ క్యారెక్టర్ ఏంటి అనేది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అవుతుంది. ఇన్ టు అజ్యూమ్ వేరియబుల్ పొజిషన్స్ వైల్ ఇట్ లాస్ట్, ఎంతసేపు అది ఉండింది సిమ్టమ్, అండ్ టు అబ్జర్వ్ వెదర్ బై మూవింగ్ ద పార్ట్ అఫెక్టెడ్. సపోజ్ హెడేక్ వచ్చింది అనుకున్నాం సిమ్టము, మనం మూవ్ అవుతుంటే హెడేక్ మనకు ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అనేది, అఫెక్షన్ మూమెంట్ వల్ల ఎఫెక్ట్ అయిందా లేదా అనేది అడగాలి. బై వాకింగ్ ఇన్ ద రూమ్ ఆర్ ద ఓపెన్ ఎయిర్, అంటే వాకింగ్ వల్ల ఓపెన్ ఎయిర్ వల్ల పెరిగిందా తగ్గిందా కంప్లీట్గా వెళ్ళిపోయిందా సిమ్టమ్ అనేది మనము క్లారిటీగా సిమ్టమ్ని అబ్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. మొడాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. కేస్ టేకింగ్లో కూడా మనం ఇదే చేస్తాము. మొడాలిటీస్ కంప్లీట్ సిమ్టమ్ మనకు దొరకాలి అని ట్రై చేస్తామన్నమాట. సో ప్రూవింగ్లో కూడా మనము ప్రూవర్ని ఇవన్నీ అడుగుతాము. బై స్టాండింగ్, సిట్టింగ్ ఆర్ లయింగ్ ద సిమ్టమ్ ఈజ్ ఇంక్రీజ్డ్, డిమినిష్డ్ ఆర్ రిమూవ్డ్, దీనివల్ల సిమ్టమ్ పెరిగిందా తగ్గిందా లేదా వెళ్ళిపోయిందా. అండ్ వెదర్ ఇట్ రిటర్న్స్ ఆన్ అగైన్ అజ్యూమింగ్ ద పొజిషన్ ఇన్ విచ్ ఇట్ వాజ్ ఫస్ట్ అబ్జర్వ్డ్. ఫస్ట్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేసామో ఆ పొజిషన్కి మళ్ళీ మనం వెళ్ళినప్పుడు సిమ్టమ్ మళ్ళీ వచ్చిందా రాలేదా అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. వెదర్ ఇట్ ఈజ్ ఆల్టర్డ్ బై ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ బై ఎనీ అదర్ కండిషన్, తినడం వల్ల తాగడం వల్ల కూడా అదేమైనా పెరుగుతుందా తగ్గుతుందా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్ బై స్పీకింగ్, కఫింగ్, స్నీజింగ్ ఆర్ ఎనీ అదర్ యాక్షన్ ఆఫ్ ద బాడీ, ఏ యాక్షన్తో అయినా సిమ్టమ్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ టు నోట్ అట్ వాట్ టైమ్ ఆఫ్ ద డే ఆర్ నైట్ ఇట్ యూజువల్లీ అకర్స్ ఇన్ ద మోస్ట్ మార్క్డ్ మేనర్, ఏ టైంలో సిమ్టమ్స్ అనేవి పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. నైట్ మనకి ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మయాజంని మనం కోరిలేట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ సిఫిలిటిక్ మయాజంలో అన్ని సిమ్టమ్స్ నైట్ అగ్రవేషన్ ఉంటాయి. సో అలా మనకు ఇంపార్టెంట్ అవుతుంది. సో ప్రూవింగ్లో కూడా మనం ఇవి డీప్గా తెలుసుకోవాలన్నమాట. ప్రూవింగ్లో కూడా ఎగ్జాక్ట్లీ నోట్ చేసుకోవాలి. మెడిసిన్ గురించి మనకు అర్థమవుతుంది. అండ్ మన దగ్గర పేషెంట్స్ వచ్చినప్పుడు కేస్ టేకింగ్లో మొడాలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. వేర్ బై వాట్ ఈస్ పెక్యూలియర్ టు అండ్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఈచ్ సిమ్టమ్ విల్ బికమ్ అపెరెంట్. ప్రతి ఒక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్ అనేది ఒక పర్టికులర్ గురించి మనకు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇలా మనము ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తే, ఆల్రెడీ నేను కేస్ టేకింగ్ మీద ఒక కంప్లీట్ వీడియో అనేది హిందీలో చేసి నా నెక్స్ట్ సెకండ్ ఛానల్లో పెట్టాను. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో హిందీ ఎక్స్ప్లెనేషన్, ఇంగ్లీష్ ఎక్స్ప్లెనేషన్ రెండు వస్తాయి. హిందీ రాని వాళ్ళకి నేను కావాలంటే కామెంట్లో మీరు చెప్తే తెలుగులో కూడా కేస్ టేకింగ్ని ఒకసారి మొత్తం చేసేస్తాను. 134 అఫోరిజం. ఆల్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ మోర్ ఎస్పెషల్లీ మెడిసిన్స్, బయట ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అండ్ మెడిసిన్స్ possess the property of producing in the health of the living organism a peculiar kind of alternation. మనం ఇప్పుడు హెల్తీగా ఉన్నాం, ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ యా మెడిసిన్ మనలో చేంజ్ ఆల్టర్నేషన్ హెల్త్లో తీసుకొని రానికి వీలవుతుంది అనమాట. ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అంటే వాన పడింది, కొంతమందికి హెల్తీగా ఉన్నాం బిఫోర్ రైన్, వాన పడతానే కోల్డ్ అండ్ కఫ్ క్యాచ్ అయ్యాయి అనమాట. అది ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. యా మనం ప్రూవింగ్లో మెడిసిన్ అది తీసుకున్నప్పుడు హెల్త్ అనేది చేంజ్ అవుతుంది, ఆల్టర్ అవుతుంది అనమాట. మెడిసిన్ దగ్గర అండ్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ దగ్గర ఈ పవర్ ఉంది, హెల్త్ని ఆల్టర్ చేసే పవర్. పెక్యులియర్ టు దెమ్సెల్స్. బట్ ఆల్ ద సిమ్టమ్స్ పెక్యులియర్ టు ఎ మెడిసిన్ డు నాట్ అపియర్ ఇన్ వన్ పర్సన్. ఏవైతే సిమ్టమ్స్ ఒక మెడిసిన్లో పెక్యులియరో అవి ఒకే పర్సన్లో అబ్జర్వ్ చేయొచ్చు అనేది లేదనమాట. ఎందుకంటే డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్, వీక్ రోబస్ట్లో ఎలా చేంజ్ అవుతాయి, మెడిసిన్ కూడా ఎలా ఉంటే ఎలా సిమ్టమ్స్ వస్తాయి అనేది డిఫరెంట్గా ఉంటుంది. నార్ అట్ ఆల్ వన్స్ నార్ ఇన్ ద సేమ్ ఎక్స్పెరిమెంట్. అన్ని మెడిసిన్ యొక్క అన్ని ప్రూవింగ్ సిమ్టమ్స్ ఒకే ఎక్స్పెరిమెంట్లో రావన్నమాట, ఒకేసారిలో రావు. బట్ సమ్ అక్కర్ ఇన్ వన్ పర్సన్ చీఫ్లీ అట్ వన్ టైమ్, అదర్ అక్కర్ డ్యూరింగ్ ఏ సెకండ్ ఆర్ థర్డ్ ట్రైల్. కొన్ని సిమ్టమ్స్ ఫస్ట్ పర్సన్లో ఫస్ట్ టైమే అపియర్ అవ్వచ్చు, లేదా కొంతమంది పేషెంట్స్లో సెకండ్ టైం అపియర్ అవ్వచ్చు, థర్డ్ ట్రైల్లో అపియర్ అవ్వచ్చు. ఇన్ అదర్ పర్సన్స్ సమ్ అదర్ సిమ్టమ్స్ అపియర్ బట్ ఇన్ సచ్ ఎ మేనర్ దట్ ప్రాబబ్లీ సమ్ ఆఫ్ ద ఫినోమినా ఆర్ అబ్జర్వ్డ్ ఇన్ 4th, 8th ఆర్ 10th పర్సన్స్. అందరి పర్సన్స్లో డిఫరెంట్గా సిమ్టమ్స్ అపియర్ అవ్వచ్చు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్లో డిఫరెన్స్ ఉంటుంది. అందుకే హోమియోపతి ఇండివిజువలైజేషన్ వరకు వెళ్తుంది అనమాట. విచ్ హ్యాస్ ఆల్రెడీ అపియర్డ్ ఇన్ ద 2nd, 6th ఆర్ 9th పర్సన్, సో ఫోర్త్. మోర్ ఓవర్ దే మే నాట్ రికర్ అట్ ద సేమ్ అవర్. సింపుల్గా 134 అఫోరిజంలో ఏముందంటే ససెప్టబిలిటీ అండ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్లో మనకు ఎలాంటి ప్రూవింగ్ అనేది ఉంటుంది అనమాట.
అకార్డింగ్ టు ససెప్టబిలిటీ మనకు ప్రూవింగ్ సిమ్టమ్స్ డిఫరెంట్గా వస్తాయి, కాన్స్టిట్యూషన్ వల్ల డిఫరెంట్గా వస్తాయి, మెడిసిన్ వల్ల కూడా డిఫరెంట్ సిమ్టమ్స్ డిఫరెంట్ పర్సన్స్లో వస్తాయి అనమాట. సపోజ్ మనం 10 పర్సన్స్ని తీసుకున్నాము. ఫస్ట్ గ్రూప్లో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఫస్ట్ ట్రైల్లోనే వచ్చాయి, సెకండ్ గ్రూప్ 10 పర్సన్స్ సెకండ్ గ్రూప్లో గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ సెకండ్ ఆర్ థర్డ్ ట్రైల్లో వచ్చాయి. ఇది ఎందుకు డిఫరెంట్గా ఉంటాయంటే డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ వల్ల. సో మనము ఒక్క పర్సన్లోనే ప్రూవింగ్ చేసి దాన్ని కన్ఫామ్గా చెప్పలేము, మెనీ పర్సన్స్లో ప్రూవింగ్ చేయాలి. నెక్స్ట్ వచ్చే అఫోరిజం కూడా సేమ్ దానికి కంటిన్యూషనే. మెనీ పర్సన్స్ ప్రూవింగ్ అనేది మనము 134లో చూసాము. 135లో డిఫరెంట్ జెండర్స్లో మనం ప్రూవింగ్ అనేది కన్ఫామ్గా ఖచ్చితంగా చేయాలి అనేది ఉంటుంది. ద హోల్ ఆఫ్ ద ఎలిమెంట్ ఆఫ్ డిసీజ్ ఏ మెడిసిన్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ కెన్ ఓన్లీ బీ బాట్ to anything like completeness by numerous observation on suitable persons of both sexes and of various constitutions. ఇక్కడ ఫస్ట్ మనం 134లో చెప్పేది సేమే ఉంది, అయితే ఇక్కడ జెండర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేశారు. ఒక్క పర్సన్లో ప్రూవ్ చేసి మనం దాన్ని మెడిసిన్ యొక్క యాక్షన్ అనేది చెప్పలేమన్నమాట. సబ్సీక్వెంట్ పర్సన్స్లో మెనీ పర్సన్స్లో ప్రూవ్ చేయాలి అండ్ బోత్ జెండర్స్ మెయిల్లో ఫీమేల్లో ప్రూవ్ చేసి దాన్ని మనం మెడిసిన్ యాక్షన్ అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ మెయిల్ అండ్ ఫీమేల్ సిస్టమ్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. ఫీమేల్స్లో ఎగ్జాంపుల్ నేను ఒకటి ఈజీగా చెప్తాను. సిమిసిఫుగా ఉంది, దాంతో ప్రూవింగ్ చేసినప్పుడు మెయిల్స్లో నాషియా వామిటింగ్ రాలేదు, ఫీమేల్స్లో నాషియా వామిటింగ్ వచ్చింది. సో అక్కడ మనకి ఏమవుతుంది అంటే నాషియా వామిటింగ్ అనేది డ్యూ టు యూటిరైన్ ఆరిజిన్, ఫీమేల్లో యూట్రస్ ఉంటుంది దానివల్ల వచ్చింది. సో ఇది హైపరెమెసిస్ గ్రావిడారం మెడిసిన్ మనం కన్సిడర్ చేస్తామన్నమాట. సో డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్తో పాటు డిఫరెంట్ జెండర్స్లో కూడా మెడిసిన్ ప్రూవింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ మోర్ నెంబర్ ఆఫ్ పర్సన్స్లో మనం ప్రూవింగ్ చేస్తే దాని యొక్క అక్యురసీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. We can only be assured that a medicine has been thoroughly proved in regard to the morbid states it can produce, that is to say in regard to its pure powers of alternating the health of men. ఎప్పుడైతే మనం మెడిసిన్ కంప్లీట్గా ప్రూవ్ అయింది చెప్తామంటే ఎప్పుడైతే అది మ్యాన్ యొక్క హెల్త్ని ఆల్టర్నేట్ చేయగలదో అప్పుడు మనం దాన్ని ప్రూవ్ అయింది మెడిసిన్ అని చెప్పొచ్చు. అది కూడా నెంబర్ ఆఫ్ ప్రూవర్స్లో మనం అబ్జర్వ్ చేసినాక ప్రూవింగ్ జరిగింది అని చెప్పొచ్చు. వెన్ సబ్సిక్వెంట్ ఎక్స్పెరిమెంట్స్ కెన్ నోటీస్ లిటిల్ ఆర్ నోవెల్ క్యారెక్టర్ ఫ్రమ్ ఇట్స్ యాక్షన్. ఫస్ట్ మనం ఒక గ్రూప్లో చేసాము, సెకండ్ గ్రూప్లో చేసాము, సిమ్టమ్స్ వచ్చాయి మనకు, నెక్స్ట్ గ్రూప్లో కూడా చేసాము, సిమ్టమ్స్ వచ్చాయి, మళ్ళీ ఫస్ట్ గ్రూప్లో ట్రైల్ ఇచ్చినప్పుడు ఇంకా కొత్త సిమ్టమ్స్ అనేవి ఏమీ రావు అనమాట. ఆల్రెడీ వచ్చిన సిమ్టమ్సే వస్తాయి. నోవెల్ అంటే కొత్త సిమ్టమ్స్ రావు, అంటే మెడిసిన్ ఆల్రెడీ కంప్లీట్గా ప్రూవ్ అయిందని దాని మీనింగ్. అండ్ ఆల్మోస్ట్ ఆల్వేస్ ఓన్లీ ద సేమ్ సిమ్టమ్ హ్యాడ్ బీన్ ఆల్రెడీ అబ్జర్వ్డ్ బై అదర్. సేమ్ సిమ్టమ్సే వస్తున్నాయంటే మెడిసిన్ కంప్లీట్గా ప్రూవ్ అయిందని మనకు అర్థమవుతుంది. 136 అఫోరిజం. ఆల్దో as has been said, a medicine on being proved on healthy subjects cannot develop in one person all the alternations of health is capable of causing, but can only do this when given to many different individuals varying in their corporeal matlab physical and mental constitution. ఏం చెప్తున్నారు, మనం సేమ్ ఇన్ఫర్మేషనే రిపీటెడ్గా డిస్కస్ చేస్తున్నాం అనమాట. 134, 135, 136 అన్ని ఇంటర్లింక్డ్ అనమాట. మోర్ నెంబర్ ఆఫ్ ప్రూవర్స్లో మనం ప్రూవ్ చేస్తేనే మెడిసిన్ యొక్క క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ మనకు అర్థమవుతాయి. ఒకరిలో ప్రూవ్ చేసి మనం చెప్పలేమన్నమాట. డిఫరెంట్ హెల్దీ సబ్జెక్ట్స్లో మనం ప్రూవ్ చేయాలి, అప్పుడు మనకు ఆల్టర్నేషన్స్ హెల్త్లో ఎలాంటి ఆల్టర్నేషన్స్ మెడిసిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. డిఫరెంట్ కార్పోరియల్ డిఫరెంట్ ఫిజికల్ కాన్స్టిట్యూషన్స్లో ఇవ్వాలి అండ్ మెంటల్ కాన్స్టిట్యూషన్స్. ఎట్ ద టెండెన్సీ టు ఎగ్జైట్ ఆల్ దీస్ సిమ్టమ్స్ ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్. మనము ఇడియోసింక్రసీ ఇక్కడ కొరిలేట్ చేస్తున్నారు. ఇడియోసింక్రటిక్ పేషెంట్స్లో ఒక మెడిసిన్ యొక్క పూర్తి యాక్షన్ అనేది మనకు వస్తుంది అనమాట. ప్రూవర్ ఇంత సెన్సిటివ్ ఉంటారు కాబట్టి పూర్తి యాక్షన్స్ అనేవి తెలుస్తాయి. కానీ హెల్తీ ప్రూవర్లో ప్రతి ఒక్కరిలో మనకు మెడిసిన్ యొక్క పూర్తి యాక్షన్ తెలుస్తుంది అనేది లేదు. కొన్ని సిమ్టమ్సే రావచ్చు, కొంతమందిలో అన్ని సిమ్టమ్స్ రావచ్చు. ఇడియోసింక్రట్స్లో అయితే అన్ని సిమ్టమ్స్ వస్తాయి, అంటే మెడిసిన్లో ఆ పవర్ ఉంది, సిమ్టమ్స్ యొక్క పవర్. సో నెక్స్ట్ చూద్దాము. అకార్డింగ్ టు అన్ ఎటర్నల్ అండ్ ఇమ్యూటబుల్ లా ఆఫ్ నేచర్ బై వర్చ్యూ ఆఫ్ విచ్ ఆల్ ఇట్స్ ఎఫెక్ట్ ఈవెన్ దోస్ దట్ ఆర్ బట్ రేర్లీ డెవలప్డ్ ఇన్ ద హెల్దీ పర్సన్స్ or brought into operations in the case of every individual if administered to him when he is in a morbid state. మనకు తెలుసు మెడిసిన్లో ఆ పవర్ ఉంది, అంటే ఇడియోసింక్రస్లో మనకు తెలిసింది, కొంతమంది ప్రూవర్స్లో మనకు తెలిసింది. కొన్ని డిఫరెంట్ సిమ్టమ్ అంటే అందరిలో రాలేదు, కానీ పిక్యూలియర్ సిమ్టమ్స్ కొంతమందిలో వచ్చాయి, అంటే మెడిసిన్లో ఆ పవర్ ఉంది ఆ సిమ్టమ్స్ ప్రొడ్యూస్ చేసేది. సో అది ప్రతి ఒక్కలో ఎప్పుడైతే డిసీజ్ పర్సన్స్లో ప్రతి ఒక్కరిలో ఆ సిమ్టమ్ని అది క్యూర్ చేయగలదు. హెల్దీ ప్రూవర్స్లో అందరిలో రాలేదు సిమ్టమ్, ఎందుకంటే ప్రతి ఒక్కరి సెన్సిటివిటీ డిఫరెంట్గా ఉంటుంది. కానీ అన్హెల్దీ అయినప్పుడు ఆ సిమ్టమ్ని అది కొంతమందిలో వచ్చినా కూడా ఆ సిమ్టమ్ని ఆ మెడిసిన్ క్యూర్ చేస్తుంది అనమాట. మార్బిడ్ స్టేట్లో అయితే అది సిమ్టమ్ ఖచ్చితంగా క్యూర్ చేస్తుంది, ప్రెజెంటింగ్ సిమిలర్ సిమ్టమ్స్. ఇట్ దెన్ ఈవెన్ ఇన్ ద స్మాలెస్ట్ డోస్ being homeopathically selected silently produces in the patient an artificial state closely resembling the natural disease. హోమియోపతికలీ సెలెక్ట్ చేసి మనం సిమిలిమం అయితే ఖచ్చితంగా అది పేషెంట్లో ఖచ్చితంగా క్యూర్ చేస్తుంది అనమాట.
అందరి ప్రూవర్స్లో రాలేదు, కొంతమందిలో వచ్చింది. అంటే మెడిసిన్లో ఆ పవర్ అయితే ఉంది కానీ అందరిలో రాలేదు. సో ఎప్పుడైతే డిసీజ్ అవుతారో పర్సన్, అప్పుడు మనం ఇచ్చినప్పుడు దాని పవర్ అయితే ఉంది కాబట్టి అది క్యూర్ చేస్తుంది. హోమియోపతికలీ సెలెక్టెడ్, ఖచ్చితంగా సిమిలిమం మ్యాచ్ అవ్వాలన్నమాట, రిసెంబ్లింగ్ ద నేచురల్ డిసీజ్. అప్పుడు మనం స్ట్రాంగ్ ఆర్టిఫిషియల్ డిసీజ్ ఇస్తే క్యూర్ అనేది వస్తుంది. మోడస్ ఆపరెండి మీద మీకు క్లారిటీ లేదంటే నాకు కామెంట్స్లో చెప్పండి, నేను మోడస్ ఆపరెండి మీద కూడా, హోమియోపతిక్ క్యూర్ మీద కూడా వీడియో తీసుకొని వస్తాను. విచ్ ర్యాపిడ్లీ అండ్ పర్మనెంట్లీ ఫ్రీజ్ అండ్ క్యూర్స్ హిమ్ ఆఫ్ హిస్ ఒరిజినల్ మెలడీ. ఎప్పుడైతే మనం హోమియోపతికల్లీ సిమిలిమం సెలెక్ట్ చేస్తామో యాక్షన్ కూడా క్విక్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఈ యాక్షన్ కూడా మనం మోడస్ ఆపరెండిలో స్టడీ చేయొచ్చు, ఎలా యాక్షన్ మనకు మెడిసిన్ చూపిస్తుంది అనేది. సో వీడియో కావాలంటే కామెంట్లో చెప్పండి, అండ్ ఎనీ సజెషన్ మీరు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అదర్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.